అందరికీ నమస్కారము। ఈరోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది। ఆయన ఎంత గొప్ప వ్యక్తి అంటే ఆయన సినీ రంగంలోనే కాదు, ఒక రాజకీయంలో కూడా చాలా ప్రసిద్ధి రామారావు గారు అందరూ కూడా ఈరోజు చాలా మిస్ అవుతున్నారు అతన్ని। ఆయన స్థాపించిన పార్టీలో ఈరోజు ఉక్కు ప్రవీణ్ కుమార్ రెడ్డి అతను ఇన్ఛార్జిగా రావడం జరిగింది। మొట్టమొదటిగా రాజకీయంలో రావడము, ఇన్ఛార్జిగా రావడము జరిగింది పార్టీలో। అదేగాక ఈరోజు అభ్యర్థిగా కూడా పోటీ చేయబోతున్నారు। ప్రజలందరూ కూడా ఆదరించి ఆయనని గెలిపిస్తారు। మళ్ళీ ఈయన స్వర్గీయ తారక రామారావు గారు పెట్టిన పార్టీ గెలిచి ప్రొద్దుటూరులో మళ్ళీ ఆయన జెండా ఎగరేస్తామని చెప్పి చెప్తున్నాము। ఆయన ఈరోజు ఎంతోమంది మేమందరము ఆయన పాలన చూడలేదు, కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాం। ఈ పార్టీలో మేము ఈరోజు పోటీ చేసి రేపు ఖచ్చితంగా ప్రజలందరూ కూడా మాకు అండగా నిలబడి ఆయనని గెలిపించి మళ్ళీ ఈయన స్థాపించిన పార్టీ జెండా ఎగరేస్తారని చెప్పి ఈరోజు ఇక్కడ మనము అమ్మవార్సాల సర్కిల్లో అందరూ ఈరోజు వచ్చి ఇలా ఆయన వర్ధంతి సందర్భంగా కలవడం జరిగింది। తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఈరోజు నందమూరి అభిమానులు, జనసేన నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు రావడం జరిగింది। అండ్ ఆల్సో ఈరోజు కాకి తిరుమలమ్మ కానీ కాకి చంద్రన్న కానీ వీళ్ళందరూ కూడా ఈరోజు ఇక్కడ ఉండి ఇవన్నీ కూడా కార్యక్రమం కానీ బాగా చేయడం కూడా జరిగింది। ఈరోజు స్వర్గీయ నందమూరి రామారావు గారి స్ఫూర్తి చంద్రబాబు నాయుడు గారి అంటే ఈరోజు పార్టీని ఆయన దగ్గర ఉండి కూడా నడిపించడం కానీ, ఇప్పుడు యువనేత అయిన లోకేష్ గారు కూడా అడుగుజాడల్లో ఈరోజు మేము అందరం నడవడం అనేది మాకు చాలా ఆనందంగా ఉందండి। ఇలాగే ఎల్లప్పుడూ కూడా పార్టీతో కలిసి మేమందరం కూడా కలిసికట్టుగా నడిచి వాళ్ళతో పాటు నడవాలి ఎప్పటికీ అని చెప్పి కోరుకుంటున్నాను। ఈరోజు మనం ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా మీడియా మిత్రులైతే ఏమి, మనము పార్టీ కార్యకర్తలు, ప్రజలు, లీడర్లు అందరూ కూడా రావడం చాలా ఆనందంగా ఉంది। ఇక్కడ కాకి ఆదేశాల మేరకు అన్నదానం కూడా పేదవాళ్ళకి 2000 మంది పేదవాళ్ళకు కూడా అన్నదానం చేయడం జరుగుతుంది। ఎంతో ఆనందంగా ఉంది ఈరోజు ఈ కార్యక్రమంలో మేము పాల్పంచుకోవడం। అందరికీ ఇక్కడికి వచ్చిన జనాలకు కానీ ప్రజలకి, మీడియా వాళ్ళకి, కార్యకర్తలకి, లీడర్లకి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను। థ్యాంక్ యూ సార్।